4 of 7 జాబ్ మార్కెటింగ్ సేల్స్. జాబ్ మార్కెటింగ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ ఒక రిక్రూటర్ కాల్ వస్తుంది కదా, అది మీకు చాలా ఇంపార్టెంట్ గైస్. ఫస్ట్ థింగ్ కామ్ గా ఉండండి, కాన్ఫిడెంట్ గా మాట్లాడండి, నెర్వస్ అవ్వకండి. దెన్ రిక్రూటర్ మీకు రిక్వైర్మెంట్ గురించి చెప్తారు, సో కేర్ఫుల్ గా వినండి. అండ్ దెన్ మిమ్మల్ని మీ స్కిల్స్ అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. మీ రెజ్యూమేలో ఉన్న హైలైట్స్ ని షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్పెషల్లీ స్కిల్స్, ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్ గా చెప్పండి. దెన్ హీ సాటిస్ఫైడ్ విత్ యువర్ స్కిల్స్, రిక్రూటర్ విల్ టాక్ అబౌట్ సాలరీ అండ్ లొకేషన్. ఒకవేళ తను అడగకపోతే మీరే అడగండి, తెలుసుకోండి. బ్లైండ్ గా ఆర్టీఆర్ మాత్రం కన్ఫర్మ్ చేయకండి గైస్. అన్ని తెలుసుకున్నాకే కన్ఫర్మ్ ఇవ్వండి. అప్పుడు అతను మీ రెజ్యూమేని క్లయింట్ కి సబ్మిషన్ చేస్తారు. క్లయింట్ కి మీ రెజ్యూమే నచ్చితే మీ రిక్రూటర్ మీకు రీచ్ అవుట్ అవుతారు. దెన్ ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ చేస్తారు. ఇది మాత్రం మర్చిపోకండి గైస్. మీ కాల్ అయిపోయాక థ్యాంక్ యూ అని మెయిల్ చేయండి. సింపుల్ గా థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ అవుట్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పొజిషన్, ప్లీజ్ షెడ్యూల్ ఏ ఇంటర్వ్యూ ఫర్ మీ అని చెప్పండి గైస్. నెక్స్ట్ రీల్ లో డే 5 ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టిప్స్ చెప్తాను గైస్. కీప్ ఫాలో గ్రాడ్స్ కమ్యూనిటీ ఫర్ మోర్ స్టూడెంట్ రిలేటెడ్ అప్డేట్.